నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల తనయుడు లోకేష్ రాజకీయాల్లో బాగా పరిణితి సాధించారని తెలుగు తమ్ముళ్ళు తెగ సంబరపడిపోతున్నారు. ఆయన యుగళం పాదయాత్ర ద్వారా ప్రజలకు బాగా దగ్గరయ్యారని చర్చించుకుంటున్నారు. ఈ పాదయాత్ర తర్వాత లోకేష్లో ఓ కొత్త నాయకుడు ఉద్భవించాడని, ప్రజా సమస్యలపై లోకేష్ వెంటనే స్పందిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో అన్ని తానే వ్యవహరిస్తున్న లోకేష్ పాలిటిక్స్లోని ప్రాక్టికల్స్లో పాస్ అయినట్లు టీడీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మిగిలింది ముఖ్యమంత్రి పీఠమే అని అంటున్నారు. తెలుగు తమ్ముళ్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న సిబిఎన్ అందుకోసం గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. లోకేష్ కోసం రోడ్ మ్యాప్ ను చంద్రబాబు సిద్ధం చేసినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన చంద్రబాబు పనిలో పనిగా లోకేష్ పొలిటికల్ జర్నీ కూడా సాఫీగా సాగేందుకు ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తన కొడుకును పూర్తి స్థాయిలో ప్రమోట్ చేసుకోవాలన్న ఐడియా అయితే ఇప్పటి వరకు మైండ్లోకి రాలేదని టీడీపీ నేతలు అంటూ వచ్చారు. అయితే యువగళం పాదయాత్ర తర్వాత లోకేష్కు ప్రజల్లో కొంత ఆదరణ అయితే పెరిగింది. అలాగే లోకేష్ కూడా నిత్యం ప్రజల్లో ఉండేలా తన కార్యక్రమాలను చూసుకుంటున్నారు. ఇక తాను గెలిచిన మంగళగిరి నియోజకవర్గంలో అయితే ప్రజల కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకెళ్తూ తన అసెంబ్లీ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసుకుంటున్నారు. సో ఇవన్నీ గమనిస్తున్న చంద్రబాబుకు తన కొడుకు అన్ని టెస్టుల్లో పాస్ అయినట్లు భావిస్తున్నారు. అందులో భాగంగానే తనయుడిని అందలమెక్కించాలన్న తాపత్రయం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే తన తండ్రి సూచనలతో రాజకీయాల్లో లోకేష్ రాటు తేలాడని తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు. అలాగే అన్ని ఎత్తుపల్లాలను అధిగమించేందుకు లోకేష్ను వేగంగా ప్రజలతో కనెక్ట్ అయ్యేలా తమ అధినేత చేశారని, కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని ఎలా గట్టెక్కించాలనే విషయాలతో పాటు ఒక రాజకీయ నేత ఎలా వ్యవహరించాలో స్వయంగా లోకేష్కు తెలిసి వచ్చేలా చేశారని చెప్పుకుంటున్నారు. ఇకపోతే టీడీపీ పార్టీ కార్యక్రమాల విషయంలో లోకేష్ దే పైచేయిగా కనిపిస్తోంది. లోకేష్ కంటూ ప్రత్యేకంగా ఒక టీం ఉంది. కార్యకర్తలతో పాటు నేతలను కూడా సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్. ఇక కార్యకర్తలలో జోష్ నింపుతూనే వారు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా వెంటనే లోకేష్ క్షణాల్లో స్పందిస్తూ సాయం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ కార్యకర్తల కష్టాలను తెలుసుకుంటూ వారికి అండగా నిలబడుతున్నారు. అలాగే టీడీపీ నేతలను పురమాయించి మరి కార్యకర్తలను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు లోకేష్. ఇక ప్రస్తుతం లోకేష్ చేస్తున్న రాజకీయ కార్యక్రమాలు, తనదైన మార్క్ పాలిటిక్స్ చూస్తుంటే ఖచ్చితంగా లోకేష్ చంద్రబాబును మించిపోతారని అంటున్నారు సీనియర్ నేతలు. మరోవైపు చూస్తే ఇప్పటికే చిన్నబాబు మినీ క్యాబినెట్ను నిర్వహిస్తున్నారు. కూటమి నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పార్టీలోని ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడా డ్యామేజ్ జరగకుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఇప్పటికైతే టీడీపీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఒక క్లారిటీ వచ్చేసింది. భవిష్యత్తులో లోకేష్ పక్కా సీఎం కుర్చీపై కూర్చుంటారని చర్చించుకుంటున్నారు. కాదు, సెంట్రల్ లెవెల్లోనూ లోకేష్ చక్రం తిప్పుతున్నారు. తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులతో సమావేశాలు, మోదీ, అమిత్ షాలతో ఎక్కువసార్లు కలవడం, ఇలా అన్నీ కూడా తనదైన శైలిలో మార్క్ రాజకీయం చేస్తున్నారు లోకేష్ బాబు. మరోవైపు చంద్రబాబును క్యాప్చర్ చేసేలా వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక నేషనల్ మీడియా డిబేట్స్లోనూ పాల్గొంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై చర్చిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఎలా వ్యవహరించాలో అలాగే ప్రస్తుతం లోకేష్ వ్యవహరించకపోయినా ఆ స్థాయిలో కష్టపడుతూ నెక్స్ట్ సీఎం తానే అనే సంకేతాలు ఇస్తున్నారని టీడీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు అయితే చంద్రబాబు సారథ్యంలోనే ముందుకు వెళ్ళినా ఆ తర్వాత మాత్రం తిరిగి కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తే మాత్రం ఖచ్చితంగా నారా లోకేష్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం ఖాయమన్న అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి తనను తాను ఇంకా ప్రూవ్ చేసుకుంటే ఇక లోకేష్కు తిరుగుండదని తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి ఫ్యూచర్లో లోకేష్ సీఎంగా కనిపిస్తారో లేదో అనేది.